ప్రభుత్వానికి నిలిచిపోబోతుంది. రైట్. ఇక చైనా అండ్ తైవాన్ ఈ రెండు దేశాల మధ్య ఉన్న వివాదం ఎప్పటి నుంచో ఉంది. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ చైనాకు ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. తైవాన్ ఆక్రమణకు దిగితే కనుక జరగబోయే పరిణామాలేంటో జిన్పింగ్కి తెలుసు అంటూ ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. సో ఒకవేళ చైనాకు తైవాన్కు తైవాన్కి సపోర్ట్గా కొన్ని దేశాలు వస్తే కనుక భారత్ స్టాండ్ ఏ రకంగా ఉంటుంది? ఎస్ అండి, ఇప్పుడు తైవాన్ అసలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జీ జిన్పింగ్కి ఒక పెద్ద వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే, నువ్వు పొరపాటున తైవాన్ని మీద అటాక్కి వెళ్ళకు, అటాక్ చేయడానికి వస్తే అమెరికా మేము వస్తాం, తైవాన్ని రక్షణకు వస్తాం అంటూనే ఆయన ఇంకోటి కూడా చెప్పారు. జర్నలిస్టులు అడిగారు, మీరు మరి ఏ విధంగా రక్షిస్తారంటే, ఇది సీక్రెట్ ప్లాను, నా దగ్గర చాలా ప్రభావవంతమైన మిలిటరీ ప్లాన్ ఉంది, చైనాని అడ్డగించేంత కెపాసిటీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దగ్గర ఉంది అనేది చాలా పెద్ద విషయాన్ని బయటపెట్టాడండి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని చూడాలి. చైనా ఇప్పుడు తైవాన్ మీద ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ని 2027 చివరి నాటికల్లా నేను ఆక్యుపై చేసేస్తా, ఆక్రమించేస్తా, చైనాలో కలిపేస్తానని జీ జిన్పింగ్ ప్రతిజ్ఞ చేసుకుని కూర్చున్నాడు. ఆయన డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు జీ జిన్పింగ్కి కష్టకాలం మొదలైంది. ఇది చైనాలో ఆయన పదవి ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఆయన ఈ మధ్యన చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు చైనీస్ పీపుల్స్ కాంగ్రెస్లో. కాబట్టి తైవాన్ మీద ఆక్రమణ చేసి తైవాన్ని ఆక్యుపై చేసుకోగలిగితే జీ జిన్పింగ్ పదవి ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. ఆయనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పైగా కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం కూడా తైవాన్ని కలుపుకోవడమే. అది చైనా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క మెయిన్ సిద్ధాంతం కింద మారిపోయింది. తర్వాత ప్రపంచంలో చైనా ప్రాబల్యం పెరగాలంటే తైవాన్ని ఆక్యుపై చేసుకోవాలి, అప్పుడే మేము సూపర్ పవర్ అవుతాం అనేది ఒక్కటి కూడా ఒకటి ఉంది. పీపుల్ లిబరేషన్ ఆర్మీకి ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్గా మిగిలిపోతుంది. కాబట్టి సౌత్ చైనా సీ అంతా దాని ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి తైవాన్ ఆక్యుపేషన్ దిగడం. మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఎందుకు ఇక్కడ ప్రాబ్లం అంటే, తైవాన్ సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లకి ఒక రక్షణ కవచం అన్నమాట. అక్కడ ముఖ్యంగా సౌత్ కొరియా, నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకి, ఇటు చైనా, రష్యా నుంచి జపాన్కి న్యూక్లియర్ చట్టం అంటే ఒక న్యూక్లియర్ అంబ్రెల్లా అమెరికా ప్రొవైడ్ చేసిందండి. అందుకనే గుర్తుపెట్టుకోవాలి ఆ ప్రాంతంలో. ఇప్పుడు సౌత్ చైనా సీ, దక్షిణ చైనా సముద్రంలో చైనా ప్రాబల్యం. కాబట్టి ఫిలిప్పైన్స్ కూడా అది రక్షణ ఇస్తుంది. తైవాన్ని చైనా ఆక్రమణకి వస్తే, తైవాన్ని అమెరికా రక్షించకపోతే చైనా మిత్ర దేశాలైన జపాన్, సౌత్ కొరియా, ఫిలిప్పైన్స్ తన దారిని తాను చూసుకుంటాయి. ఎందుకు? అమెరికా రక్షించలేదని వస్తాయి. కాబట్టి ట్రస్ట్, ఒక నమ్మకాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే తైవాన్ని రక్షించాలి. రెండోది ఏంటంటే, తైవాన్లో ఉన్న టీఎస్ఎంసి అంటే తైవానీస్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ అనేది ప్రపంచ సెమీకండక్టర్ యొక్క బ్యాక్ బోన్ లాంటిది. అమెరికా యొక్క సెమీకండక్టర్లు 60% ఒక కంపెనీ ప్రొడ్యూస్ చేస్తాయి. చైనా ఎకానమీ కొలాప్స్ అయిపోద్ది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కొలాప్స్ అయిపోద్ది అనమాట. ఆ టీఎస్ఎంసి కార్పొరేషన్ అంటేనే తైవాన్, అది ప్రపంచానికి గుండెకాయ అనమాట. దాన్ని చైనా ఆక్యుపై చేస్తే ఇంకా ప్రపంచ ఆధిపత్యం ఉండదనమాట. మొత్తం ఇప్పటికే రేర్ ఎర్త్ మెటీరియల్స్ని చైనా కంట్రోల్ చేస్తుంది ప్రపంచం. ఇప్పుడు సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే లార్జెస్ట్ కంపెనీ టీఎస్ఎంసి తైవాన్ కంపెనీని కూడా ఆక్యుపై చేసిందంటే ఇంకా ప్రపంచం ఉండదనమాట. మొత్తం చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి తైవాన్ రక్షణకి అమెరికా ఏం చేస్తుందంటే, తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అక్కడ మోహరించి పెట్టింది. గామ్ అనే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్మీ స్థావరం గామ్ అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. తైవాన్ తర్వాత అతిపెద్ద ఆర్మీని, అటు సౌత్ కొరియాలో అతిపెద్ద ఆర్మీని జపాన్లో నిమగ్నం చేసిందనమాట. చైనా కూడా అమెరికాను కాదని తైవాన్ ఆక్యుపై చేసుకోవడం అనేది అసంభవం. అంత పవర్ ఉంటుందండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఆ దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో. అటు జపాన్ కూడా హ్యూజ్ ఎకానమీ, సౌత్ కొరియా హ్యూజ్ ఎకానమీ, దాని మిలిటరీ పవర్ కూడా మామూలు కాదు. టాప్ 10 మిలిటరీ పవర్లు అవి, వాటి కోఆపరేషన్ దానికి ఉంది. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇటు జపాన్, ఇటు సౌత్ కొరియా మిలిటరీలు కలిస్తే అది ప్రపంచంలో ఒక పెద్ద అతి పవర్ఫుల్ ఆర్మీ అయిపోతుందన్నమాట. దాన్ని కాదని ఇటు తైవాన్ ఆక్రమణకి చైనా వెళితే దాని దగ్గర శక్తి ఉండొచ్చు, కానీ అమెరికా ఆగదు. కాబట్టి అది మూడో ప్రపంచ యుద్ధానికి ఒక బిగ్గెస్ట్ ఫ్లాష్ పాయింట్ అనమాట. కాబట్టి అమెరికా తైవాన్ రక్షణ ఉన్నంతసేపు చైనా అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. బట్ ఏం చేస్తుంది అంటే, తైవాన్ని సైకలాజికల్గా బెదిరిస్తుంది అనమాట జీ జిన్పింగ్ ప్రభుత్వం. వందలాది యుద్ధ విమానాలు పంపేస్తాయి, వందలాది షిప్పులు పంపించేసి తైవాన్ రేపో మాపో అంటూ భయపెట్టి తైవాన్ ప్రజల్ని
సైకలాజికల్గా డిప్రెషన్ గుర్తు చేస్తుంది. ఏమని, ఎప్పటికైనా చైనా మనల్ని వదలదు, ఎందుకు కలిసిపోతే బాగుండాలని ఒక సైకలాజికల్ వార్ చేస్తారన్నమాట. అదే చైనా యుద్ధ నీతి అండి. అంతేకాని అమెరికా ఉన్నంతసేపు తైవాన్ మీద ఆక్రమణ చేయడం అసంభవం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఆర్మీ స్ట్రెంగ్త్ అక్కడ ఉంటుంది. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు కూడా, యుఎస్ పాలసీ కూడా ముందు నుంచి కూడా యూరోప్లో తన బాధ్యతలను తగ్గించుకుని ఈ సౌత్ చైనా సీ దగ్గర ఈ పసిఫిక్ ఓషన్లో అమెరికా దృష్టి కేంద్రీకరిస్తుంది. కాబట్టి అక్కడికి ప్రపంచ రాజకీయాలు వెళ్తుంది. అంటే ఏషియా సెంట్రిక్ పాలిటిక్స్ని అమెరికా మొదలుపెట్టేది ముఖ్యంగా ఇటు చైనా, ఇండియా, రష్యాలు ఈ ప్రాంతం అనమాట, ఏషియన్ నేషన్స్ దగ్గర. కాబట్టి ఇండియాకి ఫ్రెండ్లీగా ఉంటూ చైనాని అరికట్టితేనే ప్రపంచంలో సూపర్ పవర్ అమెరికాకు ఉండబోతుంది. కాబట్టి తైవాన్ అంటే అమెరికా అధ్యక్షుడు ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా తైవాన్ మీద అమెరికా ఇటు చైనా ఆక్రమణ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటర్వ్యూన్ అవుతారు. మూడో ప్రపంచ యుద్ధం దారి తీయొచ్చు. ఒకవేళ ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే, ఒకవేళ చైనా తైవాన్ ఆక్యుపై చేస్తే ఇండియా సపోర్ట్ ఎవరికి ఇస్తుంది? అమెరికాకి ఇస్తుందా, చైనాకి ఇస్తుందా ఇండియా? అంటే ఇక్కడ నీట్గా చాలా సింపుల్గా చెప్పొచ్చండి. ఎందుకు చైనా తైవాన్ ఆక్యుపై చేస్తుందంటే, సౌత్ చైనా సీ అంటే $5 ట్రిలియన్ వ్యాపారం జరిగే ఈ సౌత్ చైనా సీ అంతా ఆక్యుపై చేయడానికి చైనా వెళ్తుంది. ఇక్కడ ఇండియా ఏమంటుంది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షనల్ లా ఆఫ్ సీస్ ప్రకారం, ఫ్రీ నావిగేషన్ ప్రకారం, ఫ్రీ ఎయిర్వేస్ ప్రకారం అక్కడ సౌత్ చైనా సీలో ఆధిపత్యం, చైనా ఆధిపత్యం మంచిది కాదు. ప్రపంచంలో ఉన్న చట్టాలని అక్కడ గౌరవించాలి అంటే చైనా గౌరవించదు. కాబట్టి ఇండియా డెడ్ ఎగ్నెస్ట్. అందుకని క్వాడ్ అనే ఇప్పుడు ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలతో క్వాడ్ మనకు ఉన్నాం. ఒకవేళ చైనా తైవాన్ ఆక్యుపై చేసి సౌత్ చైనా సీ తర్వాత అది ఇండియన్ ఓషన్లోకి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో ట్రంప్తో మనకి ఎన్ని విభేదాలు ఉన్నా ఏమున్నా, ఇండియా అనేది తైవాన్ మీద చైనా ఆక్రమణకి వెళ్తే ఇండియా సపోర్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకే. ఇటు సౌత్ కొరియా, జపాన్తో కలిపి క్వాడ్ ద్వారా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. అటు జపాను, బ్రిటన్ కూడా ఇటు వస్తాయి, నాటో దేశాలు కూడా. ఆల్రెడీ ఇది ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక విషయాన్ని గమనించాలి. నేను ఏం చెప్తున్నానంటే, ఇంత ట్రంప్ టారిఫ్ల వల్ల అమెరికా, ఇండియాల మధ్య ఇంత సంబంధాలు చెడిపోయిన సమయంలో కూడా ఆసియాన్కి ఇండియా మోడీ వెళ్ళలేదు. కానీ అదే ఏషియన్ సమ్మిట్లో, డిఫెన్స్ మినిస్ట్రీ సమ్మిట్లో రాజ్నాథ్ సింగ్ గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హెక్సెత్ రక్షణ ఒప్పందం చేసుకున్నాం. 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి రక్షణ ఒప్పందం చైనా, ఇండియాల మధ్య ఉండదు. అంటే ఏంటి, తైవాన్ని ఆక్యుపై చేయడానికి చైనా వెళితే తైవాన్ ఆక్రమణకే ఇండియా సపోర్టు 100% యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్, సౌత్ కొరియాల వైపు ఉంటుంది. ఎందుకంటే చైనా దాని తర్వాత ఇండియన్ ఓషన్లోకి వస్తుంది. ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ద్వారా ఇండియా టార్గెట్. ఎందుకంటే చైనాకి ప్రధానమైన శత్రువు ఇప్పుడు 20 సంవత్సరాల పాటు ప్రపంచాధిపత్యం ఉండే అమెరికా మీద కాదండి, వందలాది సంవత్సరాల పాటు ప్రపంచాన్ని రూల్ చేసే కెపాసిటీ, చైనాని ఎదుర్కొనే పొటెన్షియల్ పవర్ ఉన్న ఇండియాయే దాని టార్గెట్. కాబట్టి ఇండియా కూడా టార్గెట్ చైనాయే. కాబట్టి ప్రస్తుతం ఇటు ట్రంప్, జీ జిన్పింగ్ ఇండియా చైనా దగ్గర అవడం, ట్రంప్ దూరం అవడం, ఇవన్నీ ఏంటంటే తాత్కాలికమైన ఒక విషయాలే. కానీ దేశాలకు ఒక అద్భుతమైన శాశ్వత పాలసీలు ఉంటాయి. దాని ప్రకారం చూస్తే ఇండియా సపోర్టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకే, క్వాడ్కే, చైనా ఆక్రమణను అడ్డుకోవడమే.